హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా టెర్రస్ మీద నుండి పక్కన అంటే ఇంటి పక్కన వ్యూ. అది గవర్నమెంట్ హాస్పిటల్ అండి. మొత్తం గ్రీనరీతో ఉంటుంది, చాలా చెట్లు ఉండి గ్రీన్గా బాగుంటుంది వ్యూ అంతా. సో చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు మా దగ్గరున్న మరికొన్ని ప్లాంట్స్ని చూపిస్తానండి. సో ఈ ప్లాంట్ వచ్చేసి పీస్ లిల్లీ అండి. పీస్ లిల్లీ. సో దీని ఫ్లవర్ యాక్చువల్గా వైట్గా ఉంటుంది, కానీ సమ్మర్ ఎండకి అది వేడికి గ్రీన్ అయిపోయింది. సో దీని పేరు ఏంటండి, పీస్ లిల్లీ. సో ఇది మదర్ ప్లాంట్ అండి. దీని ద్వారా అంటే దాని పక్కనే దాని చుట్టూ చిన్న చిన్న మొక్కలు వస్తాయి అన్నమాట, బేబీ ప్లాంట్స్. వాటిని వేరే పాట్స్లోకి ప్రాపగేట్ చేసుకున్నాము. మళ్ళీ వీటికి కూడా పక్కన చిన్న చిన్న ప్లాంట్స్ వస్తున్నాయండి. ఈ ప్లాంట్ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఇది. కానీ ఆ పువ్వులే చూడండి, ఎండకి అంటే హీట్కి అలా గ్రీన్గా అయిపోయి, లేకపోతే వైట్గా ఉంటాయి యాక్చువల్గా అవి. సో మళ్ళీ వీటికి కూడా పక్కన బేబీ ప్లాంట్స్ వస్తున్నాయి. సో ఒక్క మదర్ ప్లాంట్ నుంచి ఇన్ని ప్లాంట్స్ వచ్చాయి చూడండి. పీస్ లిల్లీ ఇది అలోవెరా జెల్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. దీనివల్ల అంటే మనం దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెయిర్కి, ఫేస్కి. అండ్ చాలామంది దీని జ్యూస్ కూడా తాగుతూ ఉంటారండి, అలోవెరా. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ప్లాంట్, ఇది కూడా. దీని పేరు యాంథోరియం. దీని లీఫ్ చూడండి ఎలా ఉందో. లీఫ్ కూడా, ఆ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది చూడడానికి ఏదో ప్లాస్టిక్ ప్లాంట్లా ఉంటుందండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏదైనా ప్లాస్టిక్ ప్లాంటా అని. కాదండి, అది న్యాచురల్గానే అలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ ప్లాంట్, యాంథోరియం. నెక్స్ట్ వచ్చేసింది జీజీ అండి. ప్లాంట్ పేరు జీజీ. ఇది కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మదర్ ప్లాంట్. దీని ద్వారా అంటే ఒక బేబీ ప్లాంట్ వచ్చింది, దాన్ని కూడా పక్కనే వచ్చింది, దాన్ని వేరే పాట్లోకి వేసుకొని ప్రాపగేట్ చేసుకున్నాము. మేము కొన్నప్పుడైతే ఈ బేబీ ప్లాంట్ ఎంత ఉందో అంత ఉండేది ఈ మదర్ ప్లాంట్. ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో. ఈ ప్లాంట్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి, దాని లీవ్స్ అదంతా. జీజీ అండి ఇది. నెక్స్ట్ ఇది బ్రోకెన్ హార్ట్ అండి. ఇది వన్ ఆఫ్ మనీ ప్లాంట్ టైపే. దీని లీవ్స్ కన్నాలుగా ఉండి హార్ట్ షేప్లో ఉంటాయి. సో బ్రోకెన్ హార్ట్ అంటాం అన్నమాట దీన్ని. దీని పక్కన కూడా దాని బేబీ ప్లాంట్ ఉంది. దాన్ని అలా స్టిక్ సపోర్ట్తో పైకి కట్టేసాము, క్లైంబర్ కదా, బాగుంటుందని. సో ఇది బ్రోకెన్ హార్ట్. ఇది కూడా మనీ ప్లాంట్ టైపే. నెక్స్ట్ ఇది బ్రయోఫిలం అండి, తెలుగులో రణపాల అంటారు. ఇది స్పెషల్గా ఎందుకు తీసుకున్నామంటే ప్రత్యేకంగా ఇది కిడ్నీ స్టోన్స్ని నయం చేస్తుందండి. మా హస్బెండ్కి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉంది. సో దీని జ్యూస్ తాగుతూ ఉంటారు మా ఆయన. దీని పేరు రణపాల, బ్రయోఫిలం. ఇంకా ఇవి టెర్రస్ మీద మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, డ్రాగన్ ఫ్రూట్ అండి ఇవి. డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా మీకు, చాలా మంచిది అండి. డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవి జస్ట్ సీడ్స్ వేశారండి మా హస్బెండ్, ఇలా వచ్చాయి. 1 ఇయర్ పట్టింది వీటికి ఇలా అవ్వడానికి. ఎప్పుడెప్పుడు ఆ ఫ్రూట్స్ వస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా 1 ఇయర్ అయినా పడుతుంది అంటున్నారు ఆయన. సో ఇవి డ్రాగన్ ఫ్రూట్. అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, గుచ్చుకుంటాయని చెప్పి అలా కట్టేశారు మా హస్బెండ్, సేఫ్టీ కోసం. నెక్స్ట్ ఇది పుదీనా అండి, అందరికీ తెలుసు కదా. అండ్ ఇవి గోంగూర సీడ్స్ వేసామండి, మొలకలు వచ్చాయి. రీసెంట్గా వేసినవి ఇవి, చిన్నవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ముందేసినవి, అందులో కొన్ని మాత్రమే బతికాయి. ఎండకి ప్లాంట్స్ చనిపోతున్నాయండి టెర్రస్ మీద. ఇదిగోండి గోంగూర, అన్నీ బతకలేదు. అండ్ ఇంకా ఇవి వస్తున్నాయి అన్నమాట, గోంగూర. అండ్ ఇది మా జాస్మిన్ చెట్టు అండి, మల్లెపూల చెట్టు. ముందు చాలా పూసేవండి సమ్మర్ స్టార్టింగ్లో, తర్వాత మరి ఎండకో ఏమో అర్థం అవ్వట్లేదు, ఈ మధ్య రావట్లేదు. అండ్ ఇది స్పైడర్ ప్లాంట్.
ముందు కూడా చూపించాను కదా ఇది. కింద బాల్కనీలో చిన్నవి ఉన్నాయి, మేడ మీద పెద్దగా ఉన్నాయి, మేడ మీద పెట్టేసాము స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయని. అండ్ ఇది ఇందాక చెప్పిన రణపాల బ్రయోఫిలం ప్లాంటే. ఇది నేను మీకు చూపించాను. ఇది దాని మదర్ ప్లాంట్ అనమాట. ఎంత పెద్దగా ఉందో చూడండి. దాని ద్వారా వచ్చిందే చిన్న ప్లాంట్ బ్రయోఫిలం రణపాల. కిడ్నీ స్టోన్స్కి యూస్ చేస్తాం అది. సో నేనేం చేస్తానంటే జాస్మిన్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి చిన్న టిప్ అనమాట. మనం రైస్ వాష్ చేస్తాం కదా, రైస్ కడుగుతాం కదా, ఆ వాటర్ని వేస్తే ఫ్లవర్స్ బాగా వస్తాయి అన్నమాట. జాస్మిన్ చెట్టుకి, మల్లెపూల చెట్టుకి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మళ్ళీ అంటే ముందు బాగానే పూసింది, మళ్ళీ వేస్తున్నాం ప్రతిరోజు. చూద్దాం వస్తుందా, మళ్ళీ పూలు వస్తాయని హోప్ ఉంది మాకు. సో ఇలా రైస్ వాటర్ అంటే వాష్ చేసిన వాటర్ వేస్తూ ఉంటాను. ఇంకా ఎగ్ షెల్స్, ఇలా ఆనియన్ తొక్కలు, టమాటో తొక్కలు, ఇలా వేస్టేజ్ ఉన్నవి కూడా నేను మొక్కలకి వేసేస్తూ ఉంటానండి. వాటికి బలం వస్తుంది కదా. సో పడేయకుండా ఈ తొక్కలు అన్నీ కూడా ప్లాంట్స్కి వేస్తూ ఉంటాను. ఎగ్ షెల్స్, ఆనియన్ తొక్కలు, ఉల్లిపాయలు అలా వాటర్తో పాటు మనం ఇలా కూడా వేస్తూ ఉంటే ప్లాంట్స్కి బలం. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.